అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఈ వ్లాగ్ ఏమంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అనేది అనమాట. వ్లాగ్ అనేది నేను మార్నింగ్ 9కి బయలుదేరినాను, బట్ అయినా 10:13 అయినా కూడా నేను ఇక్కడే రోడ్లో ఉన్నాను. అంత ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. అయినా థర్స్డేలో కూడా ఏం ట్రాఫిక్ అని నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను, ఎన్ని షేప్లో నేను రీచ్ అయినా అనేది నేను ఈ వ్లాగ్లో చెప్పేస్తాను. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ డ్రైవర్ నాకు ఏం చెప్తున్నారంటే, ఆటో అన్న ఇలా అయితే ఇంకా 5 ఇయర్స్లో బెంగళూరు ఫుల్గా ఖాళీ అయిపోతుందమ్మా అని చెప్తున్నారు. అంత ట్రాఫిక్, అస్సలకి చిరాకు అయిపోతుంది ట్రాఫిక్లో ఉంచుకోవాలంటే. నిద్ర వస్తుంది నాకు. బట్ రియలీ డ్రైవర్కి అయితే ఎక్కువ డ్రెస్సర్ చాలా కష్టమైపోతుంది. ఇంకా అక్కడ నిలుచుకొని కాలేదని చెప్పి ఇంకా వేరే రూట్లో అయితే పిలుచుకొని వస్తారనమాట. నేను జస్ట్ 30 మినిట్స్లో అంటే 40 మినిట్స్లో పోవాల్సింది 1 hour 15 minutes అయితే తీసుకుంది అనమాట నాకు టైం. నేను ఆఫీస్కి పోయి చేసేసరికి ఇది నా మార్నింగ్ బ్లాగ్. నేను ఈవినింగ్ బ్లాగ్ అని చూపిస్తాను. మార్నింగ్ అయితే నేను ఆటోలో వెళ్ళాను, బట్ ఈవినింగ్ అయితే నేను బస్సులో నేను ట్రావెల్ చేస్తాను. సో అది కూడా రేపు లేదంటే ఎల్లుండి నేను ఇంకా వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట. ఫైనల్లీ నేనైతే ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాను. ఇంకా నడిచే అంత స్ట్రెంత్ లేదనేసి లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతాను అనమాట. మా ఆఫీస్ వచ్చి ఫస్ట్ ఫ్లోరు. సో నేను ఫస్ట్ ఫ్లోర్ కూడా నడవలేను, అంత టైర్డ్ అయిపోతున్నాను. అందుకే లిఫ్ట్లోనే వెళ్తున్నాను నేను. బట్ లిఫ్ట్లో వెళ్ళాలంటే చాలా భయం ఉంటుంది, ఇక్కడ ఏం స్టక్ అయిపోతాను అనేసి. టైర్డ్ అయినప్పుడు వేరే ఏం చేయలేం కదా. సో అందుకే నేను లిఫ్ట్లోనే వెళ్తున్నాను అనమాట. నేను ఫైనల్లీ ఏం టైంకి రీచ్ అయినానంటే 10:35 10:40 అయిందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై